food fanatics, welcome to my channel Cook with Siri. ఫస్ట్ 4 ఎగ్స్ తీసుకుంటాము. ఒక మిక్సీ జార్లోకి వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయలు, తర్వాత ఒక బిగ్ సైజ్ టొమాటోస్ కూడా కట్ చేసుకొని ఫైన్ పేస్ట్లో గ్రైండ్ చేసుకోవాలి. కొన్ని ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం. తర్వాత ఒక బౌల్లోకి 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలోకి 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక ఎగ్ని బ్రేక్ చేసుకొని ఆమ్లెట్లా అలా వేసుకుంటాం. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఉప్పు కారాన్ని అలా స్ప్రెడ్ చేస్తూ వేస్తాము. దీన్ని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 1 సైడ్ కుక్ అయిన తర్వాత సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకొని దీనిపైన కూడా మనం కలిపి పెట్టుకున్న ఉప్పు కారాన్ని అలా స్ప్రెడ్ చేసి ఇంకో 5 మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత దాన్ని సెంటర్కి ఫోల్డ్ చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగే మనం తీసుకున్న ఎగ్స్ అన్నిటినీ ఫస్ట్ ఇలాగా బొబ్బట్లలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత ఇలా దగ్గరికి అయిపోతుంది. ఈ స్టేజ్లోని మనకి రుచికి సరిపడినంత ఉప్పు అలానే కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసాక బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత ఇలా బాయిల్ అయిపోద్ది. బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ బొబ్బట్లని అందులో వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ అందులో కుక్ అవ్వనివ్వాలి. కుక్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని సెకండ్ సైడ్కి టర్న్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఎగ్ బొబ్బట్టు కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే.